ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట కాలనీ. ఇక్కడ సుమారు 100 గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. కొండ ప్రాంతంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారు. వర్షాలొచ్చినా తమకు ఇబ్బంది ఉండదని అనుకున్నారు. కానీ ఇప్పుడు వారికో పెద్ద సమస్య వచ్చి పడింది. వర్షపు నీరు కొండపై అక్కడక్కడా నిలిచి ఉండడం, కింది వైపు కూడా నీరు నిలవడం వారికి సమస్యగా మారింది. కొండ పైభాగంలో ఉన్న నీరు తిరుమలకుంట కాలనీలో ఊటగా బయటకొస్తోంది. దీంతో ఈ గ్రామంలో ఎక్కడ చూసినా ఇదిగో ఇలా నీరు కనిపిస్తోంది. ఊట కొద్దిగానే ఉంది. సమస్య కొద్ది రోజులొచ్చి ఆగిపోతుంది కావచ్చని గ్రామస్తులు భావించారు. కానీ అది ఇప్పుడు ప్రమాదకరంగా మారిపోయింది. గుట్టలపై నుంచి వస్తున్న ఊట ఆ గ్రామాన్నే మింగేస్తోంది. మట్టి నానిపోయి లోపలికి కుంగిపోతోంది. ఇక్కడే బుల్లెమ్మ అనే మహిళకు చెందిన పూరి గుడిసె ఈ ఊట దెబ్బకు భూమిలోకి కుంగిపోయింది. అందరూ చూస్తుండగానే గోడలు పూర్తిగా భూమిలోకి వెళ్లిపోయాయి. పైకప్పు మాత్రమే కనిపిస్తోంది. సామాగ్రి మొత్తం అందులో పోయింది. ఆ పక్కనే ఉన్న వెంకన్న బాబు అనే వ్యక్తికి చెందిన ఇల్లు కూడా ఊట కారణంగా కుంగిపోయింది. మిగతా ఇళ్లలో ఉంటున్న వాళ్లు కూడా భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు తమ ఇళ్లు కుంగిపోతాయో కూలిపోతాయోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. పక్కనే ఉన్న ఓటి చెరువులో నీరు ఉన్నంత కాలం గ్రామంలోకి ఊట వస్తుందని స్థానికులు చెబుతున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. 20 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నామండి. మరి గిరాలు వస్తున్నాయండి ఈ ఊట వలన. మాకు ఇల్లు ఇస్తే బాగుంటుందండి ప్రభుత్వం ద్వారా. ఇల్లు భూమిలో కుంగిపోయిన మడివి బుల్లెమ్మ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తనకు ప్రభుత్వమే ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. గట్టు మీద నుండి వర్షం రావటం వల్ల ఎవుకొచ్చేసి ఇల్లు కూలిపోయిందండి. మాకు ఇల్లు లేదు. మాకు ఎక్కడ ఉండాలో కూడా తెలవట్లేదండి. ప్రభుత్వం ద్వారా మాకు ఇల్లు వచ్చేటట్టు చూడండి. తాము 30 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఉంటున్నామని, ఊట కారణంగా తమ ఇండ్లు కూలిపోయే పరిస్థితి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. నిత్యం ఊట వస్తూ ఉండడం వల్ల దోమల తీవ్రత ఎక్కువగా ఉందని, విష జ్వరాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఊట కారడంతో జ్వరాలు, కాలు నొప్పులు ఇలా రావడంతో చాలా మంది అనారోగ్యంతో పాలయ్యారు. ప్రభుత్వం ద్వారా ఏమన్నా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గ్రామస్తులందరూ కూడా ప్రభుత్వం తమను ఆదుకొని మరో ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని, లేకపోతే ఊట సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.